పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి వీక్షిస్తున్న శ్రోతలందరికీ శుభోదయం. ఈరోజు మనం తిరుకుటుంబ పండుగను కొనియాడుచున్నాము. ఈ పవిత్ర కుటుంబ పండుగ రోజున సంవత్సరాన్ని ముగించటం ఎంతో ఆనందంగా ఉంది. పునీత అగస్టీను వారు చెప్పినట్టు సంతోషకరమైన కుటుంబంలో జీవించడం ఎంతో ఆనందంగా అద్భుతంగా ఉంటుంది. ఈ ఆనందం అద్భుతంగా చెప్పలేనన్ని అద్భుతాలను మన కుటుంబాలలో జరిగిస్తుంది. యేసు మరియ జోజేపు గార్ల యొక్క పవిత్ర కుటుంబం అనేక అద్భుతాలు సృష్టించే కుటుంబం. అనేక పరీక్షలకు కష్టనష్టాలకు గురి అయింది. అయినా కానీ ఎప్పుడూ సంతోషంగా ఉంది. బాలయేసును 2 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు హేరోదు చంప ప్రయత్నించినప్పుడు దూత పారిపో అని చెప్పగా అతి కష్టం మీద ఎముకలు కొరికే చలిలో ప్రయాణం సాగించి ఈజిప్టుకు పారిపోయారు. యేసు ప్రభువుకు 12 ఏళ్ల వయసులో యెరూషలేము వెళ్ళినప్పుడు యేసు ప్రభు తమ బంధువులతో ఉన్నారని అనుకొని 3 రోజుల ప్రయాణం తరువాత ఆయన కోసం వెదికితే వారు కనపడక మరి 3 రోజులు అతి వేదనతో వారిని వెదకి కనుగొన్నారు. జోజప్ప గారి మరణం కుటుంబముకు ఎంతో లోటును కలుగచేసింది. యేసు ప్రభు యుక్త వయసులో కుటుంబమును కాపాడవలసిన సమయములలో యూదులకు పట్టుబడడం, కొరడాలతో కొట్టబడడం, సిలువ వేయబడడం, సిలువ మీద మరణించడం. మానవ కుటుంబంగా ఆలోచిస్తే ఇవన్నీ ఒక కుటుంబమునకు హృదయమును వ్రయ్యలు చేసే కార్యాలు. ఎన్ని పరిస్థితులను ఎదుర్కొన్నా కానీ వారి కుటుంబము సంతోషకరమైన కుటుంబము, అద్భుతాలను సృష్టించే కుటుంబము. ఈ ఆనందమునకు కారణం ఏమిటి? మనం ఎప్పుడైనా ప్రశ్నించుకున్నామా? ప్రశ్నించుకుంటే మనకేమి సమాధానం దొరికింది? ఒకసారి పరీక్షించుకుందాం. నేను మీకు ఇవ్వబోయే సమాధానం వారి జీవితాలు దేవునిపై కేంద్రీకృతమై ఉన్నాయి. అందుకే మనం ఎప్పుడూ కుటుంబ సమేతంగా ప్రార్థించాలి. అప్పుడు ఆ కుటుంబం కలిసిమెలిసి ఉంటుంది. అదేవిధంగా సంఘ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కలిసి ప్రార్థిస్తే కలిసిమెలిసి ఉండగలం. ప్రార్థనతో పాటు పనిచేసే స్ఫూర్తి కూడా ఉండాలి. కుటుంబంలో ప్రతి సభ్యుడు తన వంతు కృషి చేయాలి. శరీరంలోని భాగాలు కలిసి పనిచేస్తున్నట్లే మనం ఒకరికొరకు ఒకరు సహాయం చేసుకోవాలి. పవిత్ర కుటుంబంలో పరస్పర గౌరవం, ప్రేమ ఉంటుంది. మరియ జోసేఫులు భార్యాభర్తలుగా ఒకరినొకరు గౌరవించుకుంటారు. యేసు ప్రభు అయినప్పటికీ వారిని గౌరవిస్తారు. అతడు వారికి లోబడి ఉన్నారు. మరియ యోసేపులు యేసును గౌరవించారు. మరియ యోసేపులు యేసును గౌరవించి ఆయన చిత్త ప్రకారం జీవించారు. యేసు మరియ అర్థం చేసుకోనప్పుడు ఆమె తన హృదయములో అతని మాటలను ఆలోచిస్తుంది. యేసు మరియలు మనలను సురక్షితంగా క్రొత్త సంవత్సరంలోకి మరియు చివరికి పరలోకములోకి శాశ్వతమైన దేవుని కుటుంబంలోకి నడిపిస్తారు. ప్రార్థన. తండ్రి అయిన దేవా,